Guys, welcome back to my channel Chashma Banu Official. అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్లీ నేనైతే చాలా డేస్ తర్వాత మళ్ళీ అయితే ఈరోజు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. అస్సలు కుదరట్లేదు గైస్, నేను కంటెంట్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా కుదరట్లేదు. సో గైస్, నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో మొత్తం చూసండి. ఆల్రెడీ ఈ వీడియో ఏంటి అనేది మీకు థంబ్నెయిల్ చూస్తారు కాబట్టి అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసేసేయండి. సో మీరు కూడా ఈ ఐటమ్ని డెఫినెట్లీ ఇంట్రో అయితే ట్రై చేసేసేయండి గైస్. సో నేను లేట్ ఎందుకు ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. చల్ల ఈ ఐడియా నాకు ఎందుకు వచ్చిందంటే, చూడండి కొంచెం మైదా పిండి ఉందన్నమాట. యాక్చువల్లీ మొన్న మోమోస్ చేసుకున్నాము. మోమోస్ చేసుకుని కొంచెం పిండి మిగిలింది. ఏం చేయాలి మా మమ్మీ ఏదో ఒకటి చెయ్యనేసరికి సర్లే ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నా. ఎట్లుంటుందో ట్రై చేసిన తర్వాత చూద్దాము. రోస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మైదా పిండిలోకి అయితే మామూలుగా మనము పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ లేదా ఘీ వేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని ఇలా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసేసి కొంచెం సేపు పక్కన పెట్టేస్తే ఇలా అయిపోతుంది. మేము ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఇలా లంప్స్ వచ్చేసాయి కొంచెం. సారీ గైస్, లంప్స్ కాదు, ఇది కొంచెం డ్రై అయినట్టు వచ్చింది. సో దీంట్లో ఎన్ని వస్తాయో చూడాలి. కొంచెం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పాకం రెడీ చేసేసుకుందాం. చలో పాకం కోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని 1 గ్లాస్ ఆఫ్ షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో వేయాలన్నమాట. ఏం లేదు, జస్ట్ ఆ షుగర్ కరిగేలా ఉంటే చాలు. కొంచెం ఇలా బంకగా చేతికి అంటుకోవాలి, అలా ఉంటే సరిపోతుంది. ఈలోపు నేనైతే మిక్సింగ్ రెడీ చేసుకుంటున్నాను. ఈ మిక్సింగ్ ఎందుకు అనుకుంటున్నారా? చూసేయండి, ప్రాసెస్ మీకైతే అర్థమైపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా బేస్ తీసుకొని ఇలాగ 2 టైప్స్గా చేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం పిండి ఉంది కాబట్టి 2 ముద్దల్లాగా చేసుకొని 1 by 1 చపాతీకి చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నాను. నార్మల్గా చపాతీస్ ఎట్లయితే చేసుకుంటాము అట్లాగే చేసుకోవాలి. ఇది మైదా కాబట్టి చాలా సాగుతుంది. అంటే మనకి ఎంత మందం కావాలో అంత మందంగా, ఎక్కువ మందంగా ఉంటే ఏంటంటే లోపల ఫ్రై అవ్వదు అనమాట. అందుకే కొంచెం మీడియంగా ఉంటే చాలు. ఇట్లాగా నేనైతే 2 టైప్స్గా చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది కొంచెం వెడల్పుగా పెట్టుకొని దీన్ని బాగా రోల్ చేసుకున్నాను. దీని తర్వాత ఇంకోటి చేసుకున్నాను కాబట్టి ఆ తర్వాత ఏంటంటే ఆ మిక్సింగ్ ఏదైతే ఉందో ఆ మిక్సింగ్ని దీని మీద అప్లై చేస్తున్నాను అనమాట. కొంచెం ఆ మిక్సింగ్ మొత్తం ఇందాక కలుపుకున్నాం కదా, ఆయిల్, కార్న్ఫ్లోర్ అయినా మైదా పిండి అయినా ఏదైనా వేసి కలుపుకోవచ్చు. ఆ మిక్సింగ్ ఎందుకంటే దీనిపైన మనం వేరే లేయర్ వేస్తాం కదా, ఆ లేయర్ విడిపోకుండా ఉండడానికి అది వేస్తాం అనమాట. అంటే మనకి మెయిన్ లేయర్స్ రావాలి అందుకని చెప్పి. సో ఇప్పుడు నేనైతే షేప్ కావాలని చెప్పి ఇట్లా స్క్వేర్గా కట్ చేసుకున్నాను అనమాట, మొత్తం ఈవెన్గా. నెక్స్ట్ కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఇట్లా రోల్ చేసుకోవాలి. మనం ఎట్లా షేప్ అయినా చేసుకోవచ్చు కదా, మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా షేప్ చేసేసుకొని ఇంకా చిన్నగా కాజెస్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇట్లా వీడియో చూపిస్తుంటే మీకు ఎట్లయినా చేసుకోవచ్చు, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది కదా. ఇక్కడ రోల్ అయితే కనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, పర్లేదు, వచ్చింది అనిపించింది నాకు. చేసుకున్న దాంట్లో మనకి రౌండ్ కావాలంటే రౌండ్ చేసుకోవచ్చు, ఇట్లాగా పొడుగ్గా కావాలంటే పొడుగ్గా చేసుకోవచ్చు. నేను చాలా చిన్నవి చేశాను, మీకు అర్థమవుతుందో లేదో వీడియోలో. ఆ తర్వాత అయితే ఇవైతే మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి పాకం రెడీ అయిపోతుంది పక్కన. సో ఇప్పుడు మనకి ఇది కూడా ఆయిల్ కూడా వేడైపోయింది కాబట్టి చాలా మీడియంగా పెట్టుకోవాలన్నమాట. 1 by 1 ఇట్లా వేసేసుకోవాలి. మీడియంలోనే పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పైకి అంటే కింద నుంచి పైకి తేలి తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రెడ్డిష్గా డ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. క్రిస్పీగా లోపల మొత్తం క్రిస్పీగా వేగుతాయి, లేదంటే లోపల మొత్తం పచ్చిగా ఉంటుంది. ఇక్కడైతే మనకి మొత్తం రెడీ అయిపోయింది అనమాట. లుక్ ఎట్ మై హార్డ్ వర్క్ గైస్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో మీరు కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే కొంచెం పైకి వచ్చింది. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ పెట్టి ఇట్లా ఫ్రై చేసిన. ఫైనల్లీ రెడీ అయిపోయింది గైస్. చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు ఇవి తీసుకొని మనము షుగర్ సిరప్లో వేసేసేయాలి. వేడిగా ఉన్నప్పుడే, అంటే ఆయిల్ మొత్తం పీల్చుకున్న తర్వాత వేస్తే ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే మీరు ఇక్కడ సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫైనల్లీ సెకండ్ రౌండ్ కూడా నేనైతే చేసేసాను. ఇట్లా అయితే జరిగిందనమాట. మీరైతే రక్షాబంధన్కి మీ ఇంట్లో ట్రై చేసి డెఫినెట్లీ కామెంట్ అయితే చేసేయండి ఎట్లా కుదిరింది అని. నెక్స్ట్ అయితే ఏ ఐటెం కావాలో కూడా కామెంట్ చేసేయండి. సో టేస్ట్ అయితే అద్దరిపోయింది గాయస్, లిటరల్లీ. నెక్స్ట్ ఏ వీడియో కావాలి, ఏ ఐటెం కావాలనేది కామెంట్ చేసేయండి. డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో మై వీడియోస్ గైస్. లవ్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.